like, share and subscribe. హలో గాయ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో మనం బర్త్డే బ్లాగ్ అయితే చూడబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్ వీకే ట్రావెల్ బ్లాగర్. ఈరోజు అయితే మరో కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. సో ఫైనల్గా మన కార్ అయితే వాష్ చేసేసాం. సో మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అవుతున్నాం. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, మా చెల్లి అయితే సెల్ఫీ దిగడం అయితే స్టార్ట్ చేసింది. నేను బ్లాగ్ తీద్దామని ఇప్పుడే ఫోన్ అయితే తీశాను. సో చూడొచ్చు, మనం అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్గా మనం ఫ్యూయల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫ్యూయల్ అయితే కొట్టిద్దామని చెప్పి పక్కన ఆపుకొని ఫ్యూయల్ అయితే ఫుల్గా ఫిల్ చేయించేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయినాం. సో మనం మార్నింగ్ 8కే స్టార్ట్ అయిపోయాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలే. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి హైవే పైన ఉన్న బృందావన్ గ్రాండ్కి అయితే వచ్చేసాం. సో ఈ లొకేషన్ వచ్చేసి మనం హైదరాబాద్ టు గజ్వేల్ వెళ్ళే రూట్లో తుర్కాపల్లి దగ్గరలో ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది టేస్ట్ అనేసి. సో ఫైనల్గా మనం అయితే టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మన వాళ్ళైతే ఆల్రెడీ తినడం అయితే స్టార్ట్ చేశారు. యాంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మొత్తానికి తినేసి మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఎగ్జిట్ అయ్యే టైంలో ఒక అంకుల్ వచ్చేసి ఏమో బుక్స్ అయితే పంచడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఫైనల్గా బయటికి అయితే వచ్చేసాం. సో అంకుల్ ఇచ్చిన బుక్ అయితే అదే మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి కార్లు అయితే పెరిగిపోయినాయి ఫుల్ ఆఫ్ పార్కింగ్తో. సో ఫైనల్గా మనం గజ్వేల్కి అయితే రీచ్ అయిపోయాం. మొత్తం 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. 1.5 అవర్ అయితే పడింది మాకు. సో మనం మార్నింగ్ 10 కల్లా రీచ్ అయిపోయాం. ఇది మా మామయ్య వాళ్ళ హౌస్. సో లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో మన బర్త్డే గర్ల్ అయితే రెడీ అయితే చూడొచ్చు ఇక్కడ. సో మనం చూడొచ్చు వాళ్ళ మమ్మీ అండ్ తను ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. కష్టపడి ఇద్దరు వేస్తున్నారు పాపం. ఏ మోచు. సో మొత్తానికి మనం కన్వెన్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడైతే మొత్తం పార్క్ చేశారు మన వెహికల్స్. సో ఈ కన్వెన్షన్ హాల్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ గజ్వేల్. సో ఈ కన్వెన్షన్ హాల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో. సో చూడొచ్చు ఇక్కడ ఫుల్గా డెకరేట్ చేశారు ఫుల్ ఆఫ్ బెలూన్స్తో. హాయ్ హాయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ
సో ఇక్కడ చూడొచ్చు మనం ఫోటోషూట్ అయితే చేస్తున్నారు పాపది. పాప అయితే అస్సలు ఏడవట్లేదు, ఫుల్ కోఆపరేట్ చేస్తుంది. సో ఒక్కొక్కరు అయితే చాలా ఏడుస్తారు, మనం చూడొచ్చు. ఈ పాప అయితే అస్సలు ఏడవట్లేదు. సో ఫైనల్గా మనం కేక్ తెద్దామని చెప్పేసి మనం బయటికి అయితే వచ్చినాం. హ్యాపీ బర్త్డే అని పెట్టండి అంతే. ₹140 స్వామి అందులో లోపల పెట్టేసి ముఖేష్ అని రాయడు. రెండు పాపులు పేపర్వి, 2 స్నోలు, ఒక బర్త్డే క్యాప్ ఇచ్చేసి. పాపులు పేపర్ ఉన్నాయి ఇవ్వండి, అవి కాదు అన్న, అవి వద్దు, పేపర్వి. దాంట్లో నోట్స్ వస్తాయి కదా, అట్లా వద్దు, ఓన్లీ పేపర్స్ కావాలి. ఇది అదే అనుకుంటా కదా, ఇది ఓన్లీ పేపర్వి లేవా? స్మైల్ వేస్ట్ అనుకుంటా. సరే ఇచ్చేసేయి. ఒక బర్త్డే క్యాప్ ఇచ్చేసా అన్న, ఒక బర్త్డే క్యాపా అది ఇచ్చేసే ఏదన్నా ఒకటి. అన్న ఇక్కడ రెడీ 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 అన్న ఇక్కడ కెమెరా సైడ్ చూడాలి. ఓకే రెడీ మేడం. అమ్మ ఒక చూడండి. అంటే మీరు దగ్గరకు ఉండండి. కేక్ కట్ చేయండి. సో మనం చూడొచ్చు మొత్తం ఫ్యామిలీ అంతా ఫుల్ ఆఫ్ కేక్ కటింగ్తో స్టేజ్ మీద అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో మనం చూడొచ్చు స్టెప్ బై స్టెప్ అయితే కేక్ పెట్టడం స్టార్ట్ చేశారు. అస్సలు ఏడవడం లేదు, ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అస్సలు ఏడవడం లేదు. సో మనం వాళ్ళంతా వైబ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కేక్ని ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం. నేనైతే స్ట్రైట్గా వెళ్ళి ఫొటోస్ తీసేవాడికే ఫోన్ ఇచ్చాను, మొత్తం వీడియోస్ క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి. సో తనైతే మొత్తం వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాడు, ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా మేమైతే ఫుల్గా క్యాప్చర్ చేసాం. సో అట్ లాస్ట్ మన ఫ్యామిలీతో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. సో మన వాళ్ళ తర్వాత చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ దిగుదామని. సో వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చేద్దాం. సో అట్ లాస్ట్ హాల్ మొత్తం అయితే నిండిపోయింది, మొత్తం లైన్ కట్టేశారు ఫొటోస్ దిగుదామని చెప్పేసి. రెడీ